ఒంటరితనం. జీవితంలో బ్రతకడానికి అన్నీ ఉన్నా సంతోషం మాత్రం లేదు. ఉండాలంటే మనతో ఎవరొకరు ఉండాలి కదా. సంతోషం పొందడానికి నాకు దొరికిన ఒకే ఒక్క దారి ఇది. ఇంతకంటే వేరే అవకాశం పొందడానికి నాతో ఎవరూ లేరు, ఉండరు. నా ఈ రొటీన్ లైఫ్ ఎప్పుడు మారుతుందో. ఈ క్షణంలో ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉంది. ఎందుకంటే నేను చనిపోయిన నా గురించి ఏడవడానికి ఒక్కరు కూడా లేరు. థ్యాంక్ యూ గాడ్. ఐ లవ్ యూ. ఈ విషయం చెప్పడానికి ఇంత టైం పట్టిందా? నేను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా బాగా నచ్చేసావు. అలా చూస్తున్నప్పుడే నీకు యాక్సిడెంట్ అయింది. నాకు తెలియకుండానే నేను ఏడ్ చేశాను. ఐ రియల్లీ లవ్ యూ. ఈ క్షణం నుండి నువ్వు లేని ఏ క్షణమైనా అదే నా చివరి క్షణం. I'll be back.
నువ్వేం చేసావో తెలుసా నీకు? చంపేశావు కదరా. ఓమైందమ్మా, ఓమైంది నాన్న. చచ్చిపోయాడా నాన్న? చావలేదే, చావలేదే. వీడు అంత ఈజీగా ఎలా చేస్తాడు? నువ్వు చస్తే గానీ వీడు చావడు. నువ్వు చావాలా? అసలు వీడు ఎందుకు చేస్తున్నాడో వీడికి తెలుసా? ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తా. అదేనే మన లవ్ స్టోరీ బంగారం. చెప్తానే వినే. ఒరేయ్, ఒకరోజు ఒక అందమైన అమ్మాయి నేను బైక్లో వెళ్తుంటే ఆపి ఎవడో చస్తున్నాడు నన్ను కాపాడమని అడిగింది. ఆ క్షణం నేను అన్నీ మర్చిపోయా. నా చెయ్యి పట్టుకొని అలా తను తీసుకువెళ్తుంటే జీవితాంతం తనతో అలాగే నడవాలనిపించింది. పక్కనే నువ్వు చస్తున్నావని తెలుస్తున్నా ఆ అమ్మాయిని అలాగే చూస్తుండిపోయా. అంతగా నచ్చేసింది. అప్పుడే డిసైడ్ అయిపోయాను రా, ఇది నాకు మాత్రమే అని. ఓహ్, మీరా? చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు చాలా హెల్ప్ చేశారు. పర్లేదండి. ఏమండి, మీకు విషయం చెప్పాలి. అది మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా బాగా నచ్చేశారండి. ఐ లవ్ యూ. వాట్? ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ అండి. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. బాయ్. నువ్వు అలా మాట్లాడేసరికి ఒక్క క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు. బాధపడ్డాను, ఏడ్చాను, కుమిలిపోయాను. అయినా సరే నేను మర్చిపోలేకపోయాను. నువ్వు వాడితో హ్యాపీగా తిరుగుతుంటే చంపేయాలన్నంత కోపం వచ్చింది. మిమ్మల్ని ఫాలో చేయడం మొదలుపెట్టేశాను. నువ్వు వాడితోని గడిపే ప్రతి హ్యాపీ మూమెంట్ నా లోపల ద్వేషాన్ని పెంచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా కూడా నిన్ను మర్చిపోలేక ఒకరోజు నీ దగ్గరకు వచ్చాను. ఎందుకని 2 months నుంచి ఫాలో చేస్తున్నారు? చెప్పాను కదండి నాకు ఇష్టం లేదని. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. దయచేసి మీరు నన్ను వదిలేయండి. మీకు నాకంటే బెటర్ అమ్మాయి దొరుకుతుంది. నాకు మీరు తప్ప ఇంకెవరు వద్దండి. అర్థం చేసుకోండి. మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఆల్ ది బెస్ట్. బాయ్. అప్పుడే ఫిక్స్ అయ్యా, నువ్వు బతికితే నాతోనే బతకాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఇలా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. అది నా ప్రేమ, ఇది నా ద్వేషం. నా ద్వేషం. ఈ క్షణం నుండి నువ్వు లేని ఏ క్షణమైనా అదే నా చివరి క్షణం.